ఇప్పుడు ఈడ ఎంఆర్ఓ గారు మీ మున్సిపల్ కమిషనర్ శివాజీ తెలుసా వీళ్ళకు లేదు కనబడు ఈయన మీ కమిషనర్ ఈయన సంఘం మన ఈడ సాజిపేట కమిషనర్ ఈయన ఆయన ఎంఆర్ఓ అయ్యో ఈయన ఆరే ఇంకో గారే సామి రారా ముంగడికి రారా ఇగో వీళ్ళిద్దరు ఆరే వీళ్ళిద్దరు ఇక రారా కనబడుండ్రా తెలుసు కదా గిడ్డా వాళ్ళు ఇద్దరు సర్వేయర్ కూడా ఉన్నాడు ఈడనే ఎవరు సర్వేయర్ ప్రశాంత్ ఉన్నాడు చూడు పాపం వీళ్ళు కష్టపడి కలెక్టర్ గారు చెప్పి అంతా తయారు చేసుకుని ఇప్పటిదాకా కూర్చున్నాం. ఇప్పుడు నేను మీటింగ్ పోతున్నా ఈడ ఊరంతా వచ్చేసింది మా ఊళ్ళంతా ఆటోలు గీటోలు అంతా డామ్ చేసేసారు చేయమన్నా చేసిర్రు మీ ఊళ్ళకి తెలవాలి. ఇప్పుడు 2011 మందికి ఇప్పుడు ఇలా భర్తీ చేసే అవకాశం ఇక్కడ ఉంది. నంబర్ 1. ఇంకా ఇది ఓంగా ఇంకొక 2000 మంది సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మా పిల్లలు పెద్దగా అయ్యారు మాకు కూడా ఏంటి సార్ అని కొత్త వాళ్ళ టౌన్లనే ఇది ఊర్లలో కాదు మళ్ళా సదాశివపేట మండలి కాదు ఇది ఓన్లీ సదాశివపేట టౌన్ కే ఒకటి. మరి ఎట్లా అని నేను అడిగిన సార్ ఇప్పుడు మళ్ళీ భూమి కొత్త ఈడైతే ఇక భూమి వాళ్ళు అట్లా చేసి పోయిన గవర్నమెంట్ లో ఇంకా భూమి కావాలంటే ఇప్పుడు ఎంత కావాలంటే 100 ఎకరాలు భూమి చూడమని చెప్పిన अम्मा सुनो अम्मा आप लोग प्लीज आपके लिए बात करो मैं यहाँ कोई मीटिंग दूसरा कुछ नहीं है. నేను ఇంకా 100 ఎకరాలు చూడండి అది కూడా చూస్తే నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ తో మాట్లాడి నేను అది కూడా చూస్తా. ఇప్పుడు అది కూడా చూడండి అని వాళ్ళకి చెప్పిన చిరుకు చెప్పిన నువ్వు ఇది కోఆర్డినేషన్ చెయ్యి రామరెడ్డి నేను శ్రీనివాస్ ఉన్నాడు కదా సర్పంచ్ వెల్టూరు సర్పంచ్ చెప్పిన ఒక 100 ఎకరాల భూమి అంటే వ్యవసాయం లేని భూమి అది కూడా వ్యవసాయము పండని భూమి వ్యవసాయ భూమిని ఏది కూడా ముట్టుకోవద్దు. వ్యవసాయం కాని భూమి వీడి భూమి ఏదన్నా ఉంటే 100 ఎకరాలు చూడండి రైతులకు డబ్బులు ఇప్పించి వాళ్ళకు కూడా కొన్ని ప్లాట్లు ఇచ్చి ఈడ ఎవరికైతే ఇంకా రాలేవో వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వడానికి ఇది చేయండి. సపోర్ట్లు ఏమవుతుంది సత్తన సపోర్ట్లు కొట్టద్దు ఎవరు సపోర్ట్లు కొడితే అన్ని క్యాన్సల్ చేస్తాం అలా నాకు క్లారిటీ ఉంది. ఈ సపోర్ట్లో కొనికి ఓట్లో కొనికి నేను సపోర్ట్లను భరోసా చేయ ఈ ఓట్లని అది వదిలే నేను ఓట్లయితే అడుగుతలేను ఎవరిని కదా. ఈ సపోర్ట్లకు ఈ దేవుడు అంటారు నీలాంటి మళ్ళీ కొట్టాడు అంటాడు మళ్ళా ఎవడైతే నీ అసుంటాడు ముట్టాడంటాడు వాడే వచ్చి ఓడుస్తాడు మళ్ళా. ఇవన్నీ మామూలే ఈ భూమి మీద ఇవన్నీ నడుస్తుంటాయి ఇవన్నీ వదిలేండి ఇవన్నీ ఓకే. అయితే వినంటమ్మా ఇప్పుడు నా దగ్గర 2011 ఓట్లకు అంటున్నారు 2011 ప్లాట్లకు సంబంధించిన ప్లాట్లు నా దగ్గర ఉన్నాయి ఓకే. ఇది మళ్ళా ఇంకో మాట చెప్తున్నా ఏంటంటే అందరూ మన టౌన్ లీడర్లు అందరూ గమనించాలి మనోళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా గమనించాలి. దయచేసి మీ దాంట్లో మున్సిపల్ చైర్మన్ ఎవరైనా వైస్ చైర్మన్ ఎవరైనా కౌన్సిలర్లు అయినా పార్టీ లీడర్లు అయినా ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే మీకు తెలిసే జరుగుతాయి మీకు తెలియకుండా ఏం జరగదు. కానీ మీరు ఏం చేయాలంటే మీరే మీ నాయకత్వంలోనే మీరందరూ అధికారం కూర్చుని పెట్టుకొని గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకు దాంట్లో జాగ లేదు అసలు జాగనే లేదు జాగ లేని వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఆల్రెడీ జాగ ఉంది ఇంకొక ప్లాంట్ ఎక్స్ట్రా సర్టిఫికెట్ వచ్చింది వాళ్ళకి సెకండ్. అసలు మొత్తం లేని వాళ్ళకి ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఇట్లా ఫోర్త్. ఇది మన లైన్ అమ్మా ఇదంతా మన లైన్. అధికారులు కూడా ఏం చెప్పినంటే న్యాయంగా రేపు నేను కూడా నా దగ్గరకు కూడా వస్తాను అలా మా ఇంట్లో ప్లాట్ ఉంది ఆయన ఇంకో ప్లాట్ రికమెండ్ చేయరాదు అని వస్తాడు అందరికి. నేను చెప్పినా
నేను స్వయంగా నేను చెప్పిన ప్లాట్ నేను ఎవరికైతే ప్లాట్ ఉన్నోనికి నేను రికమెండ్ చేసిన ఇవ్వద్దు అని నేను జిల్లా కలెక్టర్ కూడా చెప్పేసిన. కూర్చోండి బ్రదర్, ఉండండి. ఇన్న రామా, అర్థమైందా? ఒకటి ఇలాంటి జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నంటే, రేపు అధికారులు ఇదంతా ఫైనల్ అయిపోయిన తర్వాత, అయిపోయినట్టుగా నేను కలెక్టర్తో మీటింగ్ చేసి ఫైనల్ చేస్తా, అంతా చేసిన తర్వాత అధికారులు మా నాయకులు, ఈడున్న నాయకులు అధికారులు ఎప్పుడు వస్తారు, మీ ఇళ్ళకే వస్తారు. ఇక ఇలా మీటింగ్ వద్దిగా మీ ఇళ్ళకే వస్తారు. ఇక నీ ఇంటికి వస్తాడు. నువ్వు కిరాయి ఇంట్లో ఉంటున్నావు, నీకు సర్టిఫికెట్ ఉంది, నీకు ఈ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ ఇంకో సర్టిఫికెట్ ఇస్తావా? అంతే కదా. ఆ సర్టిఫికెట్ ఉంటుంది, ఇంకో సర్టిఫికెట్ చూసి ఇస్తాడు. ఈడ ఎప్పుడు వస్తాడు? ఈడ లేఅవుట్ చేస్తాడు. ఈడ లేఅవుట్ చేపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఈడ లేఅవుట్ చేపిస్తా. 2011 ప్లాట్లకు ఈడ రాళ్ళు నంబర్లు వేపిస్తాడు. ఫస్ట్ నంబర్లు వేపించి రోడ్లు కూడా వేపిస్తా. కచ్చపక్క రోడ్లు వేపించేస్తా. ఫస్ట్ అయితే కరెంట్ స్తంభాలు కూడా వాతిపిస్తా. వాతిపియగానే అధికారులు మీ ఇళ్ళకి వస్తారు. మీ ఒక్కొక్క వాడికి వస్తారు. ఇప్పుడు ఒక వార్డులో తిరుగుతున్నాడు, మీరు మళ్ళీ మీద వాడకండి, పడత వాళ్ళు బెదిరిపోతారు. అయితే మళ్ళీ నేను మాటిస్తున్నా, ఎంత మందికి అయితే సదాశివపేటలో 2013 సంవత్సరంలో ఎంత మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిందో అంతమందికి మీకు అదే సర్టిఫికెట్ ఉంటుంది. దానికి ఇంకా ఆ సర్టిఫికెట్ చూసి ఇంకొక సర్టిఫికెట్ ఇస్తూ ఈడ మీకు పొజిషన్ ఇప్పిస్తా. ఇది నేను ఇస్తున్నా మీకు మాట. మీరు తొందరపడి నాకు ఇబ్బంది పెట్టండి. అధికారులు బెదిరిపెట్టారు పట్టారనుకో, ఇక వాళ్ళకు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఓకే, జగ్గారెడ్డి మాట ఇస్తున్నాడు. ఇక ఈ మాట అమలైతే అది పెట్టుకోండి. ఇక మీరు ఇక మీరు ఏమేమి చెప్తున్నారో ఆ మాట అమలవుతుంది. ఎనక ముంగట 10 ఏళ్ళు నాకు పవర్ లేదు కదమ్మా, నేను కూడా ఏం చేయగలుగుతా? నేనేం చేయగలుగుతా? పవర్ ఇప్పుడే కదా. నేను పవర్ అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నాకు ఇప్పుడు పవర్. జగ్గారెడ్డి మాట నేను చెప్తే అందరు వింటారు, అవుతుంది, నిర్మల ఉంటది. ఇక మళ్ళీ నాకు గ్రేడ్ గిట్ అనకుండా కదా, మళ్ళీ అదైతే వస్తుంది. అయితే మళ్ళీ ఇలా రామా, నిర్మల ఉంటది. మళ్ళీ నిర్మల కూడా పెద్దల కొట్టకుండా మీరు ఆయన. అర్థమైందా? నేను చెప్తున్నా. అయితే నేనేమంటున్నాంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మీకు ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంది? నేను ఇమీడియట్లీ కొన్ని శాంక్షన్ తెచ్చి 1-2 నెలల లోపల ఈ లేఅవుట్ పని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలిసిపోతుంది కదా. ఇందులో ఇల్లు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఫేస్ వస్తుంది. ఈ లోపల ఏం చేస్తా అంటే, మిస్ అయిన వాళ్ళ బాధ ఉండొద్దు కదా, ఇంకా బ్యాలెన్స్ 3000 మందికి ఈ లోపల భూమి పని ఇంకో దగ్గర కూడా చూస్తా. ఎక్కడ చూడమన్నా అంటే, ఇప్పుడు మన IBN వెంకటాపూర్ ఇది ఉంది కదా, వెంకటాపూర్ రోడ్, నిజాంపూర్ వెంకటాపూర్ రోడ్ కూడా చూడమని చెప్పిన. అది కూడా మీకు దగ్గరనే కదా, అంతే కదా. ఇదెంతనో గదికి అంతే, అది కూడా చూడమని చెప్పిన. ఇవన్నీ ఫస్ట్ 2011 మందికి వస్తుంది, తర్వాత 3000 మందికి వస్తుంది. ఇది అన్ని కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. మొత్తం మీద నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, 3 ఏళ్లలో ఈ 2-3 నెలల్లో ఈ లేఅవుట్ చేయించి, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయించి, ఇక్కడ నంబర్ లేపించి ప్రాసెస్ అధికారులతో మీ ఇళ్ళకే వచ్చి మీకు సర్టిఫికేట్ ఇస్తారు, ఈడ కబ్జా ఇస్తారు. ఇచ్చిన వెంటనే మీరేం చేయాలంటే, మీకు ఇచ్చిన జాగా కబ్జా మీకు పొజిషన్ ఇవ్వగానే ఈడ చిన్న గుడి చేసుకొని ఉండు. మీరు ఫస్ట్ ఇది చేయండి. చేస్తే ఏమవుతుంది? ఇక తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అంటాడు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ మా నాయకులు చెప్తున్నారు, మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అంటాడు కదా, మళ్ళీ 5 ఏళ్ళు మేమే వస్తున్నాం, మీరు మాకు ఇస్తామంటారు కదా. మళ్ళీ వచ్చినప్పుడు సంగతి వచ్చినాక మళ్ళీ ఇళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇళ్ళ గురించి మాట్లాడు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఇప్పుడు ఓన్లీ జాగ్రత్త గురించే మాట్లాడతా, సరేనా? మళ్ళా రాష్ట్రంలో మళ్ళా మీరు అందరు అధికారం కాంగ్రెస్ కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడతా. ఇప్పుడు ఓన్లీ ఇళ్ళ జాగ్రత్త గురించే మాట్లాడతా. నేను అన్నది కరెక్టా రాగా? అంతే కదమ్మా, రైట్. మీకు ఇచ్చిన కాడు నుంచి మీరు జాగ్రత్తగా ఈ చిన్న రేకుల గుడి చేసుకుని మీకు కంట్రోల్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు.
త్యాగం ఉంటే మళ్ళీ వాడడు, ఎవరు మీ మీద ఏం చేయలేరు. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా పర్లేదమ్మా, పర్లేదు. ఇక పిల్ల ఏడుస్తుంటుంది, చిన్నపిల్ల కదా ఏడుస్తుంటుంది, ఏం కాదు. ఒక పిల్లని ఏం కొట్టకు. విన్నారమ్మా? ఇది మీకు ఎందుకు ఇంత చెప్తున్నట్టమ్మా, మీకు విషయాలన్నీ తెలవాలి అమ్మ. मैं तेलुगु में बोल दिया, आपको समझ में आ गया ना हिंदी का? हाँ ठीक है अम्मा. ఇలా మళ్ళీ చెప్తున్నా, ఇలా కులాలు లేవు, మతాలు లేవు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం ఏముండదు. పేదవాడికి కులాలు లేవు, మతాలు లేవు. అందరికి ఇళ్ళ జాగా లేని వాడికి ఇల్లు జాగా కావాలి. ఇది నా లైన్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక నేను ఎంట్రీ అయినా ఇక స్టార్ట్ చేస్తున్నా పని. మీకు చెప్పడానికి నేను వచ్చి కూడా చాలా గంటలైందమ్మా. నేను ఐబీలో అధికారులతో మాట్లాడి కొంత పూర్తి ఐడియాతో మీ ముందుకు రావాలని నేను ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మీ అందరికి చెప్పడం కూడా జరిగింది. మీకేమనిపిస్తుంది అంటే ఇది కూడా ఉంటుంది. అదే 3 గంటలే కూర్చొని సారంగానే మిఠాయి చేతులు పెడతాడు మీరు అనుకుంటారు, అదే కదా. ఒక ఆమె ఉంటుంది ఇలా, ఒక్కరు సరిపోతారు కదా, ఒక్కరు చాలు. నా మూడు ఖరాబ్ చేయడానికి సడన్ ఏం సార్ మేము 3 గంటలే కూర్చొని. ఇప్పుడు 10 ఏళ్ళ నుండి సతాయించడం మర్చిపోతారు, 10 ఏళ్ళ నుంచి మిమ్మల్ని సతాయించడం మర్చిపోతారు. నేను మీ ముంగడికి వచ్చి ఇంత సంజాయించులోని పరిచయం చేస్తారు. మీరు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈడనే వస్తుంది. మీ చేతిలోనే మీరే ఖరాబ్ చేసుకుంటున్నారమ్మా. ఇది ఎవరో చేస్తలే, మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. విన్నారా? నిన్న ఒడిసిలోని మర్చిపోతారు, ఇప్పుడు భూమ పడుతుంది తిడతారు. ఏమన్నా ఇప్పుడు నేను నిన్న పొడిసిలోని మర్చిపోతారు, ఈ రోజు భూమ వేయలోని తిడతారు. అందరు తింటారు, ఎవరో ఒకరు తింటారు. ఆ ఒక్కరు తిట్టుడితో ఏమైపోతుంది? మీ అందరికి చుట్టుకుంటుంది. ఇది మీ దాంట్లో ఒక్కరు చాలు. అర్థమైందా మీకు? నాకు కోపం వస్తుంది. మీ ఒక్కరన్నా మాట పట్టుకొని మీ మీద అందరి మళ్ళీ 3 ఖరాబ్ అయి నేను అడ్డైపోతా. నా 3 మీరు ఖరాబ్ చేసుకోకండి. అదే రాముడు సీత కథ అవుతుంది మళ్ళా. అర్థమైందమ్మా? నేను ఎందుకు ఇంత ఓపికతో చెప్తున్నంటే, ప్లాటు ఇది చూడమ్మా, ఒక ప్లాటు మీకు ఒక పేదవాడికి నీకు ఒక ప్లాట్ వస్తే నీకు నెలకు ఇప్పుడు ఊళ్ళో కిరాయి ఎంత? 3000, 4000, 5000. ఓకే, నీకు ప్లాట్ ఇస్తే నీకు ఒక 3, 4, 5,000 రూపాయలు బచ్చాస్తాయి. సగటు మనిషి అది పెట్టుకొని మీకు చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు ఫీల్ కావద్దు. నేనేం చెప్తున్నా అంటే, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 1 కోటి రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 10 కోట్ల రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 10,000 రూపాయలు సంపాదించడైనా సరే, వాడు తినేది 100 రూపాయలే రోజు. వాడు 100 రూపాయల కంటే ఎక్కువ తినడు. తింటాడా మేడం? నువ్వు ఎంత తింటావు రోజుకి? ఈమె రోజు 2 రొట్టె తింటది. ఈమె తినాలనుకుంటే రోజు కోడి తినవచ్చు కదా, తినగలుగుతాడా? సౌలత్ ఉన్నాయి కదా ఈమెకు. రోజు 1 కోడి తినే సౌలత్ ఈమెకు ఉన్నది. తినగలుగుతాడా? తినలేదు. అదే జీవిత సత్యం. విన్నరా? అదే జీవిత సత్యం. అందుకే నేనేమన్నా, నెలకు 10,000 సంపాదిస్తాడు, 5,000 కిరాయి బచాయిస్తే ఆ 5,000 10,000 తోటి పిల్లల చదువులకు పనికొస్తుంది, మంచికి పనికొస్తుంది. అంతకంటే నేను చెప్తున్నా కదా, అంతకంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడు అసలు నేనే బెస్ట్. ఇంకా కమ్సకం బుద్ధి పుడితే కోడిని తింటాం. ఇప్పుడు మనం తింటామా లేదా? కోటీశ్వరుడు కోడి తినడు, యాద పెట్టుకోండి మీరు. కోటీశ్వరుడు కోడి
సమస్యలే తినడు. ఎవరైనా కోటీశ్వరుడు ఎవరైనా ఉంటే నీ దగ్గరకు మన దగ్గర రమ్మని చెప్పు. కోడి తింటే చలో ఏదంటే చేద్దాం. కానీ బుద్ధి పుడితే మీరు తింటారు, నేను తింటా. అది మనకు అరుగుతుంది. అర్థమైందా? కోటీశ్వరు కోడి తింటే అరగదు. పాపం అతని ప్రాబ్లం ఏంది? తింటే బీపీ ఎక్కువ అవుతుందా, షుగర్ ఎక్కువ అవుతుందా, ఇంకేమైనా అతని భయం అతనికి ఉంటుంది. మనకు బీపీ టెన్షన్ ఉండదు, షుగర్ టెన్షన్ ఉండదు. మనము తిన్నంత ఇప్పుడు మీరు తిన్నంత తిండి ఇలా ఇప్పుడు అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నిజాలు ఇవన్నీ. నేను మీకు ఇండ్ల జాగి ఇప్పిస్తే మీరు ఒక చిన్న గుడి చేసుకున్నా, మళ్ళీ ఫ్యూచర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, నీకు ఇప్పుడైతే ఇళ్ల జాగా వస్తే నీకు 5, 3, 4, 5,000 ప్లాట్ కిరాయి తప్పుతుంది కదా. 5,000 అంటే చాలా విలువ అమ్మా. నేను చెప్తున్నా కదా, విన్నారా? కాబట్టి నేను ఇది పెట్టుకున్నా, బరాబర్ ఈ పని నేను చేసి పెడతాను. మీ అందరు ఇది బరాబర్ చేసి పెడతాను. మీ మాట ఇస్తున్నా. నేను మాట అంటే మాట సమస్య లేదు, నా మాట నిలబెట్టుకుంటా. ఇన్నేళ్ళు నా కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు లేదు కాబట్టి నేను సదాశివపేటకి రాలే. ఈరోజు వచ్చినా కాబట్టి నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా మాట సీఎం వింటాడు, రేవంత్ రెడ్డి వింటాడు, అందరు చెప్తా. మీకు ప్లాట్లు ఇప్పించారు. అందుకే ఇంత గట్టిగా వచ్చి మీతో నేను మాట్లాడుతున్నా. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు దాదాపు 10 గంటలకు వచ్చిరంట, 11 గంటలకు వచ్చిరు. మీరు ఏ నమ్మకంతో అయితే 3-4 గంటలు కూర్చున్నారు, ఆ నమ్మకాన్ని నేను జగ్గారెడ్డిగా, ఒక కాంగ్రెస్ నాయకుడుగా జగ్గారెడ్డిగా నేను నా మాట మీకు బరాబర్ అమలు అవుతుంది. నేను అన్న మాట మీకు అమలు అయిపోతుంది. ఏమంటుందంటే పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకే ప్లాట్ ఇస్తారా? పట్టా సర్టిఫికేట్ మాకు లేదు, మేము అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇస్తారా అని అడిగింది. బరాబర్ ఫస్ట్ పట్టా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్లాట్ ఇస్తా, పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇస్తా. మళ్ళీ నా మాటిందామా? నువ్వు అడిగింది ఏంటి? పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఇస్తావా అప్లికేషన్ పెట్టుకుంటే? నువ్వు అన్నావు. పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఇస్తానే అన్నా. ఈ అన్నకి అయిపోయింది కలిగేది. రైట్. ఎవరన్నా అడగాలనుకుంటే ఒక్కొక్కరు అడుగుంటే చెప్తా, ఒక అర్ధ గంటలో క్లోజ్ చేద్దాం. అడగాలి చెప్పమ్మా, ఆగండమ్మా. నీకేం కావాలో చెప్పు. సర్టిఫికేట్ ఉందా? నీకు కూడా చెప్తున్నా, సర్టిఫికేట్ లేదు, నీకు జాగా లేదు, వినమ్మా, నీకు ప్లాట్ కావాలి, దరఖాస్తు పెట్టుకొని ఇప్పిస్తా. ఇందిరమ్మ దాంట్లో దరఖాస్తు ప్లాట్లు లేను వినండమ్మా, ప్లాట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ప్లాట్ కావాలి అని ఇందిరమ్మ ఆన్లైన్ లో ఇందిరమ్మ దాంట్లో ఎవరైతే అప్లై చేసినా వాళ్ళు కూడా ప్లాట్లు ఇప్పిస్తాను. స్పీచ్ ప్లీజ్. వినండి, మళ్ళీ చెప్తున్నా, వినండమ్మా, వినండి, మళ్ళీ చెప్తా. ఓట్ల గురించి నువ్వు చెప్పేది ఇది నా మాట నేను జవాబు చెప్పాలి కదా. నా మాట వినండి మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, వినండమ్మా, మళ్ళీ చెప్తున్నా. అమ్మ నేను ఇంత చెప్పింది మళ్ళీ అదే చెప్తున్నావు. ఇక నువ్వు ఆగి చెప్తామ్మా. మీరు ఆగండి. మీరు ఓట్లు అన్నారు కాబట్టి ఓట్ల గురించి ఒక మాట చెప్తున్నా. అమ్మ నువ్వు ఒక్కదాన్ని మాట్లాడి ఖరాబ్ చేయకమ్మా ప్లీజ్. వద్దంట, ఖరాబ్ అయిపోతుంది. ఏంటమ్మా ఆగండి, మీరు అంతే. ఇవే ఓట్లు అన్నది ఇక్కడ పెద్దమ్మ ఓట్లు అన్నది ఒక మాట చెప్తే నువ్వు ఆగమ్మా.
2014లో ఆగండమ్మా ప్లీజ్. ఓ పెద్దవా, 2014 సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా కదా. కాంగ్రెస్ సదాశివపేట టౌన్లో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి? లేదు. సదాశివపేట టౌన్ లో నేను పదం వినడమ్మా, ఇది వినండి, ఇది వినాలి మీరు. అది వినడమ్మా. ఓ బాబా అంతే, ఒక్క జాలిగా ఆ ఒక్కరు ఆమెనే ఇక ఖరాబ్ చేయడానికి వచ్చిన అమ్మో నువ్వు. అయితే వినండి చెప్తా. నేను 2013లో నేను ఒక 5,000 మందికి మీకు సర్టిఫికెట్లు ఇచ్చిన బయట. నేను 2014లో ఓడిపోయినప్పుడు సదాశివపేటలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి 3,000 ఓట్లు మెజార్టీ ఇచ్చాడు. ఏడా సదాశివపేట. నేను సదాశివపేటలకు ప్లాట్లు ఇచ్చి ఇళ్ళ కబ్జా ఇచ్చి మీకు ఇస్తే మీరంటే మీరు కాదు, మీ ఊరోళ్ళే 3,000 ఫరక్ తోటి నన్ను ఓడగొట్టుకున్నాను. నేను అడిగినా ఏమడిగిందంటే మనం ఏంద్రా ఏమైందిరా బాబు అని అంటే, ఏం చేద్దామన్నారు. ఒక రోజు ముందు వాళ్ళు వచ్చిర్రు, 1000 రూపాయలు ఇచ్చారు అందరికి స్లమ్లలో, ఒక బాటలు ఇచ్చారు, దానికి ఓట్లు వేసిరన్నా మనం ఏం చేస్తాము అని వాళ్ళు అన్నారు. అంటే అయితే ఇప్పుడు ఈ రోజు ఈడ మీకు ఒక మాట అడుగుతున్నా. ఈ జాగ 80 గజాల జాగ వాల్యూ ఎంతనా చెరువు? ఇప్పుడు 5 లక్షల ప్లాట్. ఈడ 80 గజాలంటే 5 లక్షల ప్లాట్. ఓకే, నేను ఇది 5 లక్షల ప్లాట్, ఖరీదైన ప్లాట్ నీకు ఇచ్చిన జాగ కూడా ఇచ్చిన. మీకు ఇచ్చిన కొన్ని నెలలకే మీకు ఎలక్షన్స్ వచ్చింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు ఎవరు, మీరు కాదు ఎవరు, మీ ఊరోళ్ళు సర్టిఫికెట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, లేని అందరు ఉన్నారు. ఇక ఏం చేసిర్రు? మా వాళ్ళు అన్నారు 1000 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్కి ఓట్లు వేసిరన్న, మరి ఏం చేద్దామని వీళ్ళు అన్నారు. ఆ రోజు 1000 రూపాయలకు ఒక క్వార్టర్ అయితే అప్పుడే క్వార్టర్ 200, అప్పుడు 80 రూపాయలు. క్వార్టర్ 80 రూపాయలు, అది 1000 రూపాయలు. ఓకే, ఆ 1000 రూపాయలు ఆ క్వార్టరు గురించి ఆలోచన చేసింది. మరి ఈ 5 లక్షల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు మీరు? ఆ రోజు ఆ 1000 రూపాయలకు ఆ క్వార్టర్ కి మీరు ఆలోచన చేయకపోయి ఉంటే, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండుంటే మీరు కబ్జాలో ఉండేటోళ్ళు కదా. ఈ రోజు ఈ ప్లాట్ 5 లక్షలు మీరు ఇట్లా అనుకుంటుండే కదా. మరి ఆ రోజు ఏమైంది మీ బుర్రలని? ఆ రోజు ఏమైనాయి మీ బుర్రలని? అది నువ్వు కాదు, ఎవరో మీరన్నా. ఇప్పుడేమో మిమ్మల్ని అంటున్నాను, ఎవరో ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది ఇదమ్మా. ఓ తల్లి, ఓ లేరమ్మా లలిత, ఓ మాట్లాడొద్దమ్మా ప్లీజ్. 2018లో ఇది నుండే. ఓ అబ్బా అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. మీ గురించేనమ్మా. అయితే 2018లో నేను ఎమ్మెల్యే గెలిచిన. నా గవర్నమెంట్ రాలే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాలే. అప్పుడు కూడా ఏమైంది తెలుసా? సదాశివపేటలో గెలిచినప్పుడు అయినా కూడా అప్పుడు కూడా ఏమైంది? వినాలమ్మా మీరు, సదాశివపేటలకు అవసరం ఇది. ఆ రోజు ఏం చేసింది తెలుసా? 2018 గెలిచిన మళ్ళా సదాశివపేట మళ్ళా 3,000 టీఆర్ఎస్ కేసింది. మళ్ళీ నేను మళ్ళీ అడిగిన, మళ్ళీ అదే క్వార్టర్ అదే 1000 రూపాయలు అంటాడు. అదే ఇదేంద్రనైనా అయిపోయింది. మొన్న ఈయన తల్లి మొన్న మళ్ళీ నిలబడ్డాను. నేను చెప్పిన నిర్మల నేను నిలబడను ఆయన నాతో అయితే లేదు.
నేను ఉత్తప్పుడు పైసలు వస్తా కానీ ఈ ఎలక్షన్ అప్పుడు మంచి అలవాటు లేదు, నాకు వద్దురా నాయన ఇదంతా వద్దురా అని నిర్మల చెప్పిన వీళ్ళకి నిలబడి ఉండేవంటే మేము నిలబడమన్నా మళ్ళీ నేను నిలబడ్డాను. ఇక నాకేం ఓట్లు అడిగే అలవాటు లేదు, మీ ఇళ్ళకి వచ్చి పనులు చేస్తా కానీ ఓట్లు అని అడుగుతామా ఇంటింటికి ఆడితే ఏదో అడిగితే సారిగా ధూప అవుతుంది అంటే ధూప పెడితే, ఆకలి అవుతుంది అంటే అన్నం పెడితే, ధూప అంటే ధూప దాపితే కానీ ఈ ఇంటింటికి వచ్చి ఓట్లు నాతో కాదమ్మా, నాతో కాదు కూడా అని నేను నిలబడను. అసలు వీళ్ళేమో ఎవరు నిలబడను. మొన్న సదాశివపేట మళ్ళీ ఏం చేశారు తెలుసా, అంతమూరు 14-18లోనేమో 3000 వరకు, మొన్న ఏకం 6000 వరకు మీ దగ్గర. సదాశివపేటలో 6500 మెజార్టీ వేసి టీఆర్ఎస్. ఇప్పుడు నేను ఏమంటున్నట్టే మీ ఓటుని మీరే ఎవరికి ఎందుకు, ఇప్పుడు 3 సార్లు మీరు సదాశివపేటలో జాగ్రత్తగా ఉండుంటే ఈ రోజు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ప్లాట్ మీకు ఉంటుండే కదా, ప్లాట్ ఉంటుండే కదా, నీకు అవసరానికి ఉండకపోయినా నీకు ఉంటుండే కదా జాగా. ఒకవేళ ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నేను ఎమ్మెల్యేగా ఉండుంటే ఈ ప్లాట్ మీకే ఉంటుండే కదా. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా మీ లీడరు కేసీఆర్ కు హరీష్ రావు చెప్పి పోలీసులు పంపించిన నేను ఎమ్మెల్యే ఉండి పోలీసులు అదరగొడుతుంది కదా. నేను అదరగొడుతున్నా లేదా పోలీసులు? ఏ పెద్ద మనిషి నేనుంటే పోలీసులు రారు కదా, తెలుసా మీకు? అది నేను గవర్నమెంట్ లో లేకుండా పోలీసులు వస్తారా చెప్పు? సరే నేనేమంటున్నట్టు అమ్మా ఇవన్నీ ఓలిండిగా నేను జస్ట్ మీకోసం చెప్తున్నా ఇవన్నీ. ఆమె నిద్రపోతుంది. నేను కూడా అరే ఈరోజు ఒక్క పొద్దు అనుకోండి, ఈరోజు ఏమైంది మీరు ప్లాట్లు వస్తున్నాయి దేవుని పేరు మీద ఒక్క పొద్దు, ఇక ప్లాట్లు వస్తున్నాయి కదా ఫ్యూచర్ లా. మరి అయితే నేను ఓట్ల కోసం కాదమ్మా, నేను మీకు కొంత అవగాహన కలగాలని ఇవన్నీ చెప్తున్నా. మీ ఓటు మీ బలం, మీ ఓటు మీ బలం. మీ ఓటుని మీ బతుకుదేవి కోసం ఉపయోగించుకోండి. 5 ఏళ్ళకి ఇచ్చే 1000 రూపాయలకు క్వార్టర్కి పోకూడదు. ఇక మన మొగోళ్ళని మార్చలేమమ్మ, తాగేటోళ్ళని. ఈ క్వార్టర్ తాగేటోళ్ళని మార్చలేము. ఈడ కూడా ఉంటారు వాళ్ళు కొందరు. నా దగ్గర ఎవరైనా క్వార్టర్ తాగి నా ఇంటికాడ వాసన వస్తే చెంప వంతేస్తామని నాకు అంత కోపం వస్తుంది. కూడా తాగేటోడు వచ్చి వాడు మూతి పెడతాడు చూడొచ్చి, వాడు చెంప చల్లు అనిపిస్తావు అని అయితే మైండ్ ఎంత ఖరాబ్ అవుతుంది నాకు అంత. నేను ఒక ఆమెను అడిగిన, భార్య భర్తలు వచ్చి పాపము ఆమె సార్ నాకు బిడ్డ కోసము కూతురు కోసం ఇది వచ్చింది. వాడేమో వేసి ఊగుతున్నాడు భర్త, వాడు ఆడే ఊగుతున్నాడు ఆ పక్కకి. నేను వీడియో ఇవ్వడం అంటే నా భర్త అన్నది. అంటే కూతురికి కొడుకు కోసం కన్న తల్లి కష్టపడుతుందో తాగుబోతు తండ్రి భర్తలేడు. ఇది మీ దురదృష్టమే. మీ దగ్గర తాగే భర్తలు ఉన్నారు ఎవరనండి? తాగే భర్తలు చేతులు ఎత్తున్నారు. నిజంగా మీకు బ్యాడ్లకే మైదంతా. తాగుబోతు భర్త దొరికి మంచిగా వండుకుంటే ఏం కాదు, కానీ తాగుబోతు భర్త భార్యను కొట్టేటోడు దొరికితే ఆ భార్య జీవితం నరకమే. నాకైతే తాగుడు అలవాటు లేదు, నా భార్య సేఫ్టీ ఉన్నది. ఏమంటూ ఇవి అదృష్టవంతురాలే. నేను తాగడానికి తాగుంటే ఈమె దీపులు అడుగుతుంది. ఈమె కూడా అట్లా స్నేహం చాలా సంతోషం. నేను చాలా సంవత్సరాల తర్వాత మనసు విప్పి
మీ అందరితో మాట్లాడినా, మీరు కూడా నాతో మాట్లాడుకున్నారు, నా మాటలన్నీ మీరు విన్నారు. మీరు మీ నమ్మకము, ఈ 10 ఏళ్ళ మీ టైం పెట్టి మీరు 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ప్లాట్లు కొన్ని నెలల లోపల మీ అందరికీ వస్తాయి. ఇక నేను మీకు ఇస్తున్న మాట. సదాశివపేట టౌన్ లో పట్టా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వస్తుంది, పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా వస్తుంది. పేదవాడికి ప్లాట్లు లేని ప్రతి పేదవాడికి ప్లాట్ వస్తుంది. ఎవరు అధైర్యపడవద్దు. 2-3 నెలల లోపల ప్రక్రియలని ప్రారంభిస్తా. ఇది జనవరి నెల, వచ్చే డిసెంబర్ లోపల 1, 2, 3 అన్ని కంప్లీట్ చేసి మళ్ళా ఇదే జాగల అంచెలంచెలుగా 2011 మందికి ఇచ్చిన రోజు వస్తా. ఈడ మీతో దావా చేస్తా, మీతో భోజనం చేస్తా. ఈడ నాకు నచ్చనిది జిందాబాద్ ఎవరు కొట్టదు, ఎవ్వరు కూడా కొట్టదు. నో జిందాబాద్. సప్పుడు దాకా వస్తా, ఇంట పని చేసుకోండి, వెళ్ళిపోండి. నాకు నచ్చింది ఇది ఒకటి. జిందాబాద్ లో ఎవరు కొట్టద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 2011 మందికి, ఇక్కడ 3000 మందికా ఇంకా ఎంత మందికా అనేది అక్కడ. ఏది నిజాంపూర్ వెంకటాపూర్ రూట్లో అక్కడ. ఫస్ట్ బంతి భోజనాలు ఇక్కడ, రెండవ బంతి భోజనాలు అక్కడ. ఇది ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ లోపల ఇది 6 నెలలు, అది 6 నెలలు కంప్లీట్ చేసేస్తాం మీ అందరికి. ఇది నా మాట. ఈడొద్దిగా అదే కాలం అవుతుంది మళ్ళీ. ఇగో ఆగమ్మ, నువ్వేం అడుగుతున్నావు తల్లి? నువ్వు కూర్చో, చెప్పమ్మా. ఆగండి ప్లీజ్. నువ్వు ఆగమ్మ, నువ్వు ఆగ ఒక్క సెకండ్ చెప్పమ్మా. అమ్మ ఆగాలి. ఏమో చెప్తుంది. ప్లాట్ ఇచ్చినందుకు నువ్వు ఉన్నావా? ఉండు. ఏమో నువ్వు చెప్పు. ఆనందపడి ఎవరు ఇయ్యలేదు సార్. నాకు జాగా 6 సంవత్సరాలు గడిచి నాకు జాగా రాలేదన్నారు. ఇప్పుడు ఇల్లు జాగలు కిరాయి నుండి కిరాయి కట్టుకుంటున్నా సార్. నేను మీ భర్త ఇప్పుడు నా భర్త చనిపోయాడు. చచ్చిపోయిన మనకి ఇల్లు రాదు, ఏం రాదు అని. అదే కాంగ్రెస్ రావాలి, మనకి ఇల్లు రావాలి అని అనుకున్నాము. లేదమ్మా, తప్పకుండా. ఇప్పుడు నీకు వస్తుంది కదా, నీకు సర్టిఫికేట్ ఉంది కదా. ప్లీజ్ అమ్మా, ఇలా నా మాట నేను మాట. మన శత్రువైనా సరే, మనకు మోసం చేసినవాడైనా సరే, మన శత్రువు అయినా సరే, వాడు నాశనం కావాలని మీరు అనకండి, వదిలేసండి కదా. అది వద్దమ్మా. నీకు జాగా వస్తుంది. నీకు జాగా వస్తుందమ్మా. అమ్మా నీకు వస్తుంది. నీకు ప్లాట్ నీకు ఇప్పిస్తా. కూర్చోమని నువ్వు చెప్పమ్మా. ఏ కాదు, ఒక్క మాటనే చెప్పు. ఇళ్ళ జాగా కావాలి, వస్తుంది. నేను చెప్పింది ఇంతగానే చెప్పింది అదే కదా తల్లి. ఇదే పైసా చూడాలి. ఆమెతో నేను ఇగో లేబర్ కూడా చేయించిన. లేబర్ కూడా చేయించిన ఎంఆర్ఓ. ఆల్రెడీ లేబర్ కూడా అయింది రెడీగా. ఇప్పుడు ఇక్కడ 35 ఎకరాలకు 2011 మందికి ఇండ్ల సర్టిఫికేట్ వాళ్ళకు ప్లాట్లు ఇవి. ఇక్కడ ఇది
ఒక పని చేద్దాం ఆగమ్మా ఎంఆర్ఓ గారు, ఈ 2011 మంది కాక మనం మిగతాది మిస్టర్ గారు చేస్తున్నాము. అయినా ఇందులో ఒక ప్రయారిటీ ఏం పెట్టుకుంటే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ప్రయారిటీ పెట్టుకుంటారు. వాళ్ళు కొంతమంది ఉంటారు, 5 మంది 10 మంది ఏమో, అది కూడా పెట్టుకోండి. నీకు వస్తుందమ్మా. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మాట్లాడ, ఎవరైనా మాకు ఫ్లాట్ ఉంది 50 ఎంత ఎన్ని గజాలు, 60 గజాలు 70 గజాలు 80 గజాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, మాకు ఫ్లాట్ ఉంది 60-70 గజాలు ఉంది ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా మాకు కావాలన్న వాళ్ళందరూ ఈయన సత్యన దగ్గర ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, మాకు ఫ్లాట్ ఉంది 60-70 గజాలు ఉంది ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా మాకు కావాలన్న వాళ్ళందరూ ఈయన సత్యన దగ్గర ఉండి, చిరు ఉన్నాడు, సారీ కమిషనర్ గారు, ఈయన కమిషనర్ ఈయన దగ్గర పోయి ఇచ్చేసాడు మీరు సత్యన, ఇయ్యాలి బెటర్ ఇయ్యాలి రామరెడ్డి అది వద్దుగా వినండి. మీకు 60 గజాలు ఎవరైతే మాకు ఫ్లాట్ ఉంది 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చక్కగా కమిషన్ దగ్గర ఉండి దరఖాస్తు పెట్టుకోండి. ఇక ఎవరు రకమైన వద్దుగా మీకు డైరెక్ట్ గా ఉండి ఉన్నోళ్ళు ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే అదే కదా మహారాజ్, కొత్త దరఖాస్తులు ఉన్న వాళ్ళకు కొత్త దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళకి ఏదైనా కౌంటర్ పెడుతున్నాం. మళ్ళా ఇలాంటి కొత్త దరఖాస్తులు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో కానీ వాళ్ళకి టైం పడుతుంది. కొత్త దరఖాస్తులో మినిమం 8 నెలలు అటు ఇటు టైం పడుతుంది. కొత్త దరఖాస్తులకు కొత్త దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళు పండుగ తర్వాత 20 తారీఖు తర్వాత మీరు మండల ఆఫీస్ లో డైరెక్ట్ గా పోయి ఎవరు ఒక మనిషిని పెడుతున్నాం ఆడ ఎంఆర్ఓ గారిని కలవండి, ఒక మనిషి ఉంటాడు అలకించుకోండి. నేను మీ ఫోటో పెట్టించుకోండి. మాకు ప్లాట్ లేదు, మాకు ప్లాట్ 80 గజాల ప్లాట్ కావాలని దరఖాస్తు రాసి ఇప్పుడున్న మీ ఫోటోలు పెట్టుకొని మీరు ఇచ్చేసేయండి. నేను అవి కూడా వెరిఫై చేసి సెకండ్ ఫేజ్ లో అవి కూడా చేపిస్తాను. రైట్.